भारत राष्ट्र समिति के नौजवान रियासती कायदे राकेश रेड्डी ने कहा है कि रेवंत रेड्डी की लाख रुकावटों और मुखालिफतों के बावजूद 27 अप्रैल 2025 को भारत राष्ट्र समिति का होने वाला सिल्वर जुबली जलसे-आम तवक्कुआत से ज्यादा कामयाब रहेगा। रियासत के तमाम अजला से पार्टी कायदीन और कारकुनों के अलावा मुहिब्बान तेलंगाना रियासती आवाम लाखों की तादाद में जलसे में शिरकत करेंगे, जिससे अलका तुर्ती का जलसा जनूबी हिंद के महाकुंभ मेले के तर्ज पर मुनक़द होगा। वो आज अलका तुर्ती में जलसेगाह के इंतजाम का जायजा लेने के दौरान नुमाइंदा टीटीवी आदाब तेलंगाना से खुसूसी गुफ्तगू कर रहे थे। राकेश रेड्डी ने कहा है कि समाज के तमाम तबकात रियासत में फौरी इक़्तिदार की तब्दीली और केसीआर के इक़्तिदार पर वापसी के ख्वाहां हैं। उन्होंने कहा कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ने मुतादिद बार साबिक़ वज़ीर आला के चंद्रशेखर राव को ललका रखकर असेंबली आने, फार्म हाउस से बाहर आने का इश्तिहार दिलाकर रियासत में बदअमनी और नसख अमन पैदा करने की कोशिश की। ताहम सियासी देरीना तजुर्बात और हिकमत अमली में माहिर केसीआर एलका तुर्ती के जलसे से दोबारा सरगर्म अमल होकर रियासती हुकूमत को अपने औकात बता देंगे। కేసీఆర్ గారి సభ అంటే అది కూడా వరంగల్లో సభ అంటే ఏ రకంగా జనం వస్తారో మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరంగల్లో పెట్టినటువంటి సభలు చరిత్రను సృష్టించినాయి. కానీ ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టేటువంటి సభ ఇది ప్రత్యేక నేపథ్యంలో జరుగుతుంది. ఎందుకంటే దేశంలో ఒక సంవత్సరంలో ఇంత అప్రతిష్ట మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం గతంలో మనం ఎప్పుడు చూడలేదు. కాబట్టి సంవత్సర కాలంలోనే మాకు మళ్ళీ కారే కావాలి, సారే రావాలి అని ప్రజలు నినదిస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నది. కాబట్టి ఇది చరిత్రను తిరగరాసే విధంగా ఉంటుంది. ఒక సమ్మక్క సారలక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా ప్రజలు దీన్ని కన్నుల విందుగా జరుపుకోవడానికి ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఎంత ఉత్సాహం ఉందంటే ఎల్కతుర్తిలో సభ పెడతామంటే రైతులందరూ స్వచ్ఛందంగా వచ్చి ఒక 1500 ఎకరాలు భూమిని ఈ సభ కోసం వారు అందించడం జరిగింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ప్రారంభమైనాయి. ఒక 4-5 రోజులలో ఈ ముమ్మరమై మొత్తం ఏర్పాట్లు కూడా పూర్తయితాయి. సభికులకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు, అది మజ్జిగ ప్యాకెట్లు కానీ, లేదా వాటర్ ప్యాకెట్స్ కానీ, ట్రాఫిక్ కానీ, పార్కింగ్ కానీ, లేకపోతే టాయిలెట్స్ కానీ, ఇతర అన్ని ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఎవరు అడ్డం పడ్డా, రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ అడ్డం పడుకున్నా కూడా ఎల్కతుర్తి చౌరస్తాల ఈ సభ ఆగదు, 100% జరుగుతుంది. మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఏం చేసినా గతంలో కూడా మనం చూసాం. గతంలో మరి ప్రకాష్ రెడ్డిపేటలో ఏ రకంగా ఒక సభ జరిగింది, తర్వాత కొంగర కాలనాల్లో ఏ రకంగా సభ జరిగింది, అట్లనే ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సభ జరగబోతున్నది. ఆగమవుతున్నటువంటి ఆటో వాళ్లకు ఒక అభయహస్తం అందించడానికి, రందిపడుతున్నటువంటి రైతన్నలను పోరాటానికి సిద్ధం చేయడానికి, ఛిద్రమవుతున్నటువంటి చేనేత కార్మికులకు ఒక చిరు ఆశను రగిలించడానికి, మరి ఆగమైపోయినటువంటి తెలంగాణ ప్రజానీకానికి ఒక భరోసా ఇవ్వడానికి, విశ్వాసం కోల్పోయినటువంటి బిజినెస్ మెన్ అంటే వ్యాపారస్తులకు వాళ్ళకు విశ్వాసం కల్పించడానికి ఈ సభ నిర్వహిస్తున్నాం. ఇది ఒక ఉత్సవాన్ని ఉద్యమంగా నడపడం టీఆర్ఎస్ పార్టీకి తెలుసు. ఒక ఉద్యమాన్ని ఉత్సవంగా నడపడం కూడా టీఆర్ఎస్ పార్టీకి తెలుసు. రజతోత్సవం సందర్భంగా ఈ ఉత్సవాన్ని ఒక ఉద్యమంగా మలిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఈ యొక్క సభ జరగబోతుంది.